ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకందరికి కూడా ఉదయకాలపు శుభములను తెలుపుతూ ఉంటున్నాను. ఈరోజు మనకి దేవుడిచ్చిన వాక్యము, దేవోక్తి లేని ఎడల జనులు కట్టలేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనం. దీని వివరణ, ప్రభువును చూచుటకు దైవదర్శనం పొందాలంటే ఆయన సన్నిధిలో మనం కనిపెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. దేవుని దర్శనం చూడాలంటే అక్కడ దేవుని దగ్గర మనం కొంతసేపు కనిపెట్టవలసిన అవసరం ఉంది. కొంత సమయం కూడా పడుతుంది మనకి. మన హృదయములు ఎలాంటివి అని మనం ఆలోచన చేసినట్లయితే ఫోటోగ్రాఫర్ ప్లేట్ వంటిది అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుని ఫోటో మన మీద పడాలంటే ఆయన పాదాల చెంత కొంతసేపు మనం కుదురుగా కూర్చోవాలి. మరి గాలి వలన పైకి కదిలిన సముద్రముని ఫోటో తీసినచో అది పనికి రాకుండా ఉంటుంది. మరి దేవుని సన్నిధిలో మనం చక్కగా కూర్చున్నట్లయితే, దేవుని పాదాల చెంత కూర్చున్నట్లయితే ఆ దేవుని ఫోటో మన మీద పడినట్లుగా ఉంటుంది. మరి దేవుణ్ణి మనం చూడాలంటే మన ఆత్మీయ జీవితం చాలా నిశ్చలంగా, అంటే మరి కలవరం లేకుండా ఉండాలి. ఒకరు చూచిన దాన్ని బట్టి వారి జీవితంలో కదలిక కలగవచ్చు, కానీ నెమ్మదిగా సూర్యాస్తమయం కలిగినప్పుడు కలవరంతో నిండిన హృదయంలో నెమ్మది కలుగుతుంది. ఆ విధంగా దేవుని దర్శనము మానవ జీవితమును మార్చేస్తుంది. యాకోబు ఎబ్బోకు రేవు దగ్గర దేవుని చూచి ఇశ్రాయేలుగా మార్పు నొందినట్లుగా చూస్తూ ఉన్నాం. గిద్యోను కూడా చాలా పిరికివాడు, కానీ దేవుని చూచినప్పుడు మాత్రం ఆ పిరికితనం నుంచి ఆయన విడుదల చెంది బలాఢ్యుడిగా మరి ఆయన బయలుదేరినట్లుగా చూస్తూ ఉన్నాం. తోమాకి మరి సందేహం ఉండేది. మరి ఎప్పుడైతే క్రీస్తు దర్శనం చూచాడో ఆ సందేహం నుంచి విడుదల పొంది సహనము గల శిష్యుడిగా ఆయన తయారైనట్లుగా చూస్తూ ఉన్నాం. మరి బైబిల్ కాలం నుండి మనుషులకు దైవ దర్శనాలు కలుగుట చూస్తూ ఉన్నాం. విలియం కేరీ దేవుని చూచి చెప్పుల దుకాణం నుండి విడిచిపెట్టి ఇండియాకు వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. డేవిడ్ లింగ్స్టన్ దేవుని చూచి తన సమస్తమును విడిచిపెట్టి ఆఫ్రికా అరణ్యాల గుండా ఆయన దేవుని వెంబడించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు వేలాది మంది జనులు దేవుని దర్శనం చూచి ప్రపంచమంతట్లో అన్యులకు సువార్త ప్రకటించుట కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ విధంగా మరి దేవుని పాద సన్నిధిలో మనం కనిపెట్టవలసిన అవసరత మనందరికీ ఎంతైనా ఉంది. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, గత గాఢంధకారపు రాత్రి అంతా నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి సజీవ లెక్కలో ఉంచి మంచి నిద్రను ఆరోగ్యమును మాకు ప్రసాదించి ఈ ఉదయకాల సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధిలో నాయన మేము కనిపెట్టే వారిలాగా ఉండటానికి సహాయం దయచేయి. నీ పాదాల చెంత మేము కూర్చోవడానికి నాయన, నీ ముఖ దర్శనం మేము చూడటానికి మాకు సహాయం దయచేయి. మా హృదయము నాయన నిన్ను చూడాలని ఆతృతతో ఉంటున్నప్పుడు ప్రభువా, ఈ నిశ్శబ్ద సమయంలో మాతో మాట్లాడు ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా నాయన, మా కొరకు నాయన పరలోకము నుండి వచ్చిన మన్నా వలె మమ్మల్ని పోషించుచున్న దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. నాయన, మీరు మౌనముగా ఉండకుండా మాతో మాట్లాడమని అడుగుచున్నాను దేవా. నీకే స్తుతులు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నాయన ప్రయాణం చేస్తున్న ప్రయాణికులందరినీ కాపాడండి. శోధనలో ఉన్నవారిని నాయన, మరి ఇరుకులు ఇబ్బందులు శోధనలో ఉన్నవారికి తోడుగా ఉండి నడిపించండి ప్రభా. ఈ దినమంతట్లో నాయన మా పనులన్నిట్లో మీరు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించండి. ప్రతి విషయంలో నాయన నీ సన్నిధిని వెతుక్కొని ప్రభా మేము బయలుదేరటానికి సహాయం దయచేయండి. ఈ దినమంతా నీ కృపతో మమ్మల్ని అందరినీ నింపి నడిపించమని యేసు నామములోనే అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.